అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, మీకు ఇంటర్మీడియట్ కాలేజ్ గైడెన్స్ కోసం వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. దాన్ని క్లిక్ చేసినట్టు మీరు వాట్సాప్ గ్రూప్లో చేరుతారు. ప్రతి వారానికి 2-3 సార్లు ప్రతిష్టాన్ శ్రీధర్ గారు మీకు జూమ్ మీటింగ్ ద్వారా మీకు కావాల్సిన గైడెన్స్ అందిస్తారు. మిత్రులారా, మీకు హైదరాబాద్లో ఒక కొత్త చర్చ ప్రారంభమైంది. ఇంతకుముందు గత కొన్ని సంవత్సరాల క్రితం పెద్దగా చర్చ లేకపోయేది. శ్రీ చైతన్య నారాయణలో జనేవారు, అది కాని వాళ్ళు ఎక్కువగా ఫిడ్జీలోనో లేకుంటే ఆకాశ్ జనేవారు, ఇంకొక ఆప్షన్ లేకుండా ఉండేది. గత 5-6 సంవత్సరాల తర్వాత, ముఖ్యంగా కోవిడ్ తర్వాత రకరకాల కారణాల వల్ల పేరెంట్స్ ఆల్టర్నేటివ్ కాలేజ్ చూడడం అనేది ప్రారంభమైంది. అనేక ఆల్టర్నేటివ్ కాలేజ్లో చాలామంది చేరుతున్నారు కూడా. అయితే ఈ మధ్య గత 1-2 ఏళ్ళుగా అనేక కొత్త కాలేజీలు వచ్చి పడ్డాయి హైదరాబాద్లో. అవి ఎక్కువగా వాటిలో నార్త్ ఇండియా నుంచి వచ్చిన కాలేజ్, కోటా నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ, ఇంతకుముందు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఉండి ఆఫ్లైన్గా మారినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఉదాహరణకు అలెన్ కానీ, రెసిడెన్స్ కానీ, ఫీక్స్ వాళ్ళ కానీ, లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి అనేక బన్సల్, కెరీర్ పాయింట్, మోషన్, ఇట్లాంటివి అనేకంగా చిన్న చితక సంస్థలు కూడా వచ్చి పడ్డాయి. ముఖ్యంగా ఒక 2-3 సంస్థలు, మిగతావి ఆల్మోస్ట్ అవి పతనావస్థలో ఉన్నాయి. 2-3 సంస్థలు మాత్రం పేరెంట్స్ పైన ప్రభావం చూపుతున్నాయి. దానిలో ఒకటి రెసిడెన్స్, 2 అలెన్, 3 ఫీక్స్ వాళ్ళ. వీటన్నిటి నుంచి మనం వేరువేరు సందర్భాల్లో చర్చిద్దాం. స్థానికంగా ప్రభావితం చూపుతున్నటువంటి కాలేజ్ అంటే హైదరాబాద్ బేస్ ఉన్నటువంటి కాలేజెస్, చాలా అద్భుతమైన సర్వీస్ ఇస్తున్న కాలేజెస్ కూడా కొన్ని ఉన్నాయి. అది 9 లాంటిది కావచ్చు, మాడ్యులస్ కావచ్చు, ఇగ్నైట్ కావచ్చు, ట్యూరిటో కావచ్చు, ఇంకా మీకు ఎక్సలెన్షియస్ అమీర్పేట కావచ్చు, మైటీ కావచ్చు, ఇట్లా ఇంకా అనేక రకాలైనటువంటి మీకు ఇంపల్స్ కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి మంచి ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇంకా నేను చెప్పని కాలేజీలు కూడా అనేకం ఉన్నాయి. ఈ లోకల్ కాలేజెస్ అంటే హైదరాబాద్ బేస్డ్ ఉన్నట్టు కాలేజెస్లో 17 సంవత్సరాల క్రితం ప్రారంభమై స్థిరంగా రిజల్ట్స్ ఇస్తూ శ్రీ చైతన్య నారాయణకు ఒక నిజమైన ఆల్టర్నేటివ్ ఉన్నటువంటి సంస్థ నానో. అనేక కాలేజీలు నానో సక్సెస్ కావడం వల్లనే ఆ ఇన్స్పిరేషన్తో పెట్టినవే ఉన్నాయి. అయితే లోకల్ ఒక కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నానోకు అన్నీ నానోలాగా ఉంటాయని కాదు, సూత్రప్రాయంగా కొంత సిమిలర్ క్వాలిటీస్ కలిగి ఉంటాయి. ఈ స్థానికంగా ఉండేటువంటి హైదరాబాద్ కాలేజ్ బెటరా, లేదా నార్త్ ఇండియా నుంచి వచ్చిపడ్డటువంటి కొత్త రకం బ్రాండ్స్, చాలా పబ్లిసిటీ చాలా చేసుకునే కాలేజ్ బెటర్ అనేటువంటి విశ్లేషణ కోసం స్థానికంగా ఉండేటువంటి నానోని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. అదేవిధంగా హైదరాబాద్కు ఇటీవల కాలంలో నార్త్ ఇండియా నుంచి వచ్చేటువంటి కాలేజెస్లో ఫీక్స్ వాళ్ళని ఒక ఎగ్జాంపుల్ తీసుకో. రెండింటి యొక్క స్వభావం ఎట్లుంటుంది, రెండింటి యొక్క కరికులం ఎట్లుంటుంది, రెండింటి యొక్క నెరేషన్ ఎట్లుంటుంది అనేటువంటి విషయం మీద మీకు సోదాహరంగా వివరించేట్టు ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. మీకు కాన్స్టెంట్ గైడెన్స్ కోసం డిస్క్రిప్షన్లో ఎటువంటి వాట్సాప్ గ్రూప్లో చేయండి. ఇంటర్మీడియట్లో రెగ్యులర్గా మీకు వారం ప్రశాంతంగా 2-3 గంటలు జూమ్ మీటింగ్ మాట్లాడుకొని అనేక మంది హైదరాబాద్లో ఉన్నటువంటి కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ను, ఫ్యాకల్టీస్ డైరెక్టర్ తోటి స్వయంగా మాట్లాడి మీ సందేహాలు నివృత్తి చేసుకొని మీకు నచ్చిన కాలేజీని ఎంపిక చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. ఒకసారి నానో యొక్క ట్రాక్ రికార్డ్ చూద్దాం. దాదాపు 17 ఇయర్స్ అని స్టార్ట్ అయింది. దీన్ని ఫౌండర్ కృష్ణ చైతన్య గారు, కేసీఆర్, వీరు NIT కురుక్షేత్రలో ఇంజనీరింగ్ చదువుకొని ఆ తర్వాత కాలంలో IIM అహ్మదాబాద్లో ఒక అడ్వాన్స్ మేనేజ్మెంట్ కోర్స్ చేశారు. తర్వాత ఫిడ్జీలో అత్యున్నత స్థాయిలో ఫ్యాకల్టీగా పనిచేశారు. ఒకనాడు ఫిడ్జీలో టాప్ ఫ్యాకల్టీలో వారు ఒకరుగా ఉన్నారు. తర్వాత హైదరాబాద్లో ఆల్మోస్ట్ హయ్యెస్ట్ పెయిడ్ పర్సన్స్లో వారు కూడా ఒకరు ఆనాడు 17-16 ఏళ్ళ క్రితం. అయినప్పటికీ తన అద్భుతమైన కెరీర్ని వదిలి ఒక ఆల్టర్నేటివ్ ఇన్స్టిట్యూట్ స్థాపించారని చెప్పి నానో స్థాపించారు కృష్ణ. కేసీఆర్ వారు చాలా పాపులర్, ఇండస్ట్రీలో చాలామంది తెలుసు. ఈనాడులో కాలమిస్ట్గా ఉన్నారు, అనేక టీవీ ఛానళ్ళల్లో అనలిస్ట్గా ఉన్నారు. ఈనాడు వారి యొక్క ఆర్టికల్స్ నేను రెగ్యులర్ చదివేవాడిని. వారి చాలా పాపులర్ కృష్ణ చైతన్య గారు, కేసీ అంటుంటారు. ఆ తర్వాత వారికి శ్రీనివాస్ గారు తోడారు. వారు IIM అహ్మదాబాద్ డైరెక్టర్, IIM అహ్మదాబాద్లో MBA చేశారు. మీకు CMC లాంటి టాప్ సాఫ్ట్వేర్ కంపెనీలో అకాడమిక్ హెడ్గా కూడా పనిచేస్తారు, ట్రైనింగ్ హెడ్ కూడా పనిచేస్తారు.
సో వాళ్ళు 17 ఏళ్ళలో జస్ట్ వాళ్ళు తీసుకున్నటువంటి అడ్మిషన్స్ జస్ట్ అబౌవ్ 1000 అంతే. కేవలం కొన్ని బ్రాంచెస్ నాచారంలో, మాదాపూర్లో, విద్యానగర్లో ఎప్పటి నుంచి ఉంది. గత సంవత్సరము మీకు శంషాబాద్లో స్టార్ట్ చేశారు అంతే. ఈ సంవత్సరం ఆఫ్కోర్స్ మెరిడియన్ తోటి కలిసి టైప్లో ఉన్నారు. మొత్తం జస్ట్ 1000+. స్థిరంగా అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా ఉన్న కొద్ది మందిలో ఇప్పుడు సెకండరీ వాళ్ళు చాలా అవుట్ గోయింగ్ చాలా తక్కువ మంది ఉన్నారు. 300-400 మంది వరకు ఉన్నారు. 13 మందికి 99 పైన వచ్చినాయి. ఏ విషయాన్నైనా కూడా సూటిగా స్పష్టంగా చెప్తారు. అంటే జేఈ సీట్ ఎంత కష్టము, ఎంత ఆస్పిరేషన్ ఉండాలి, కాన్స్టెంట్గా హార్డ్ వర్క్ చేయాలని, కాన్సన్ట్రేషన్తో ఉండాలని, డిసిప్లిన్ లేకుండా సీట్ సాధించడం కష్టమని, వాస్తవాన్ని కాస్త కఠినం అనిపించినప్పటికీ కూడా మీకు నిక్కచ్చిగా చెప్పి విద్యార్థులను పేరెంట్స్ను దానికి అనుగుణంగా సన్నద్ధం చేస్తారు. ఒక్కసారి యాటిట్యూడ్ మనం ఒకసారి ఫీక్స్ వాళ్ళు చూస్తే చాలామంది చూడొచ్చు. ఫీక్స్ వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయింది? 2016లో యూట్యూబ్ స్టార్ట్ అయింది. యూట్యూబ్ నుంచి ఎమర్జ్ అయినటువంటి కాలేజ్. ఆ తర్వాత ఆన్లైన్ క్లాసెస్, యూట్యూబ్ తర్వాత ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. సరే కాస్త అట్రాక్టివ్గా యావరేజ్ స్టూడెంట్స్కు ఈజీ లెసన్ తీసుకొని చాలా ఆ 16-17 ఏళ్ళ వయసులో మనస్తత్వాన్ని ఆధారం చేసుకొని చాలా అట్రాక్ట్ చేస్తూ టీచ్ చేశారు. కొంత మంచి స్పందన ఇచ్చింది. తక్కువ డబ్బులకు ఉన్నంతలో మోస్తరు కోచింగ్ ఇచ్చారు. అంతవరకు మనం అభినందిద్దాం. 2016లో స్టార్ట్ అయింది. ఈ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ అది వేరు, ఆ ప్రపంచం వేరు. 4 విషయాలు అర్థమవుతాడు చెప్పే 4 మనుషుల్లో ఒక చిన్న స్టూడియో ఉంటే ఇప్పుడు ఆన్లైన్లో మీరు అద్భుతాలు సాధించవచ్చు. కానీ ఒక్కసారి ఆఫ్లైన్లోకి వచ్చిన తర్వాత అనేక మంది ఫ్యాకల్టీస్ కావాలి, డిసిప్లిన్ ఇష్యూస్ ఉంటాయి, లాజిస్టిక్స్ ఇష్యూస్ ఉంటాయి, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, తర్వాత అడ్మిన్ స్టాఫ్ దొరకాలి, మీకు తర్వాత ట్రైనింగ్ ఉండాలి. అక్కడ ఏంటి టీచింగ్ చేస్తే అయిపోతే వాళ్ళ నుంచి మానిటరింగ్ చేసి వర్కింగ్ చేయడం కానీ, తర్వాత టెస్టింగ్ చేయడం కానీ వారు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉండదు. వారు ఎక్కడో చదువుతుంటారు, ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటారు, అడిషనల్ సబ్మిషన్ అట్లా ట్యూషన్ మాస్టర్కి ఏం బాధ్యత ఉంటుంది? కానీ ఒక్కసారి ఇన్స్టిట్యూషన్ పెట్టడం అంటే స్టూడెంట్ బాధ్యత తీసుకోవాలి. దట్టు అది నార్త్ ఫస్ట్ బ్రాంచ్ అది కోటాలో పెట్టింది 2024లో. ఇట్లాంటిది కోటా స్వభావం గతంలో కూడా వీడియోలు చెప్పాను. కోటాలో ఎట్లా ఉంటాయి? మీకు ఒక దగ్గర ట్యూషన్ ఉంటుంది 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు. ఓ దగ్గర కాలేజ్ ఉంటుంది, ఆ కాలేజ్ వీళ్ళకి సంబంధం లేదు. ఓ దగ్గర హాస్టల్ ఉంటుంది. ఈ ముగ్గురికి ఎవరికొరకు సంబంధం లేదు. మరి స్టూడెంట్ బాధ్యత ఎవరు తీసుకోవాలి? అంటే మీరు అట్లాంటి మోడల్ నుంచి ఎమర్జ్ అయ్యారు. ఇప్పుడు మన మోడల్ మంచుకో చెడుకో మన శ్రీ సత్యనారాయణ మోడల్ ఎవరు చేసినా కూడా ఆ మోడల్ చేసిన అంటే వాళ్ళదే కాలేజు, వాళ్ళదే కోచింగు, వాళ్ళదే హాస్టలు, సంపూర్ణ బాధ్యత వాళ్ళే. ఒక డైరెక్టర్ చెప్పినట్టు నాకు మన ఎత్తి మీద డ్యాన్స్ వేస్తారు సార్ పేరెంట్స్ వచ్చి అని చెప్తుంటాం. అంటే అంత బాధ్యత, చిన్న విషయం మీద కూడా కంప్లైంట్ చేస్తుంటారు. అంటే అంత బాధ్యత తీసుకుంటారు. ఈవెన్ మనము ఎన్ని విమర్శించినా ఈ మోడలు మొత్తం బాధ్యత తీసుకున్న శ్రీ సత్యనారాయణ ఎంతో కొంత అభినందించారు. ఎవరు పట్టించుకోకపోవడం కంటే బాగా పట్టించుకోవడం అనేది కొంత బెటరే. మధ్యస్థంగా ఉండాలి. స్వేచ్ఛ, ఎడ్యుకేషన్ ఇవన్నీ సమగ్రంగా ఉంటే మంచిది. కానీ అట్లీస్ట్ పూర్తి అరాచకత్వం కంటే నియంతృత్వం వేరనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో కొంతవరకు పట్టించుకోవడం మంచిది. కాస్త ప్రెజర్ అవన్నీ ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ ఎవరు పట్టించుకోవడం మీద జరిగే ఆత్మహత్యలే ఎక్కువ బాగా పట్టించుకునేటువంటి ఆత్మహత్యల కంటే. కాబట్టి ఆ వయసులో అవసరం. మీకు ఇంజనీరింగ్లో బిట్స్ పిలానీలో ఉన్న మణిపాల్లో ఉండే ఫ్రీడమ్ను మీరు ఇంటర్మీడియట్ మీరు అప్లై చేయలేరు. అది ఆ వయసు వేరు, ఆ పరిపక్వత వేరు. కాబట్టి డెఫినెట్ అని చెప్పగలను. నేను కోటాలో స్వయంగా 3 రోజులు ఉన్నాను. రకరకాల కోచింగ్ సెంటర్లతో డైరెక్టర్తో మాట్లాడున్నాను. డెఫినెట్గా దేశంలో ఉండేటువంటి కోచింగ్ మోడల్లో ఉన్నంతలో హైదరాబాద్ మోడలే మంచిది. ముఖ్యంగా తెలుగు విద్యార్థులకు ఈ మోడలే ఫిట్ అవుతుంది. నార్త్ ఇండియన్ మోడల్ ఫిట్. ఇంత కోటా ఉన్న తెలుగు వాళ్ళు ఎందుకు కోటాకి వెళ్ళలేదు? వెళ్ళేవారు కూడా ఎందుకు ఎవరు సక్సెస్ కాలేదు? కాబట్టి ఉన్నంతలో తెలుగు వారిలో పెరిగినటువంటి పరిస్థితులకు, తెలుగు వాళ్ళ స్కూలింగ్కు, తెలుగు ప్రజల మెంటాలిటీకి మనకు ఈ మోడలే సూట్ అవుతుంది. ఇప్పుడు ఆకాష్ కూడా చాలామంది టైప్ పెట్టుకున్నారు, ఎందుకు సక్సెస్ కాలేదు? కాబట్టి కంప్లీట్ బాధ్యత తీసుకునేటువంటి ఈ మోడల్ ఫీక్స్ వాళ్ళకు చాలా కొత్త. ఈవెన్ ఫీక్స్ వాళ్ళకే కాదు, అలయన్స్ రిజన్స్ కూడా కొత్త. రిజన్స్ వాళ్ళకి తెలుగు వాడ కంప్లీట్ బాధ్యత తీసుకుని టోటల్ ఫ్రాంచైజ్ తీసుకున్నాడు కాబట్టి అంతో ఇంతో మేనేజ్ చేస్తున్నాడు. అది క్వాలిటీ సంగతి దేవుడి గారు, కానీ అట్లీస్ట్ ఆ లాజిస్టిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్మినిస్ట్రేటివ్లో ఎంతో కొంత అట్లా మెయింటైన్ చేస్తున్నారు. కానీ వీళ్ళ విషయంలో కంప్లీట్ వేరు. ఎవ్రీ ఇయర్ స్థిరంగా కన్సిస్టెంట్గా మీకు ఫలితాలు వచ్చినాయి. నాన్నలో ఫీక్స్ వాళ్ళ ఫలితాలు ఎంతమంది తీసుకున్నారు, ఎన్ని రిజల్ట్స్ వచ్చినాయి, ఎన్ని 99 పైన వచ్చినాయి అనేది దేవుడికి తెలుసు. ఆ సమాచారం సరిగ్గా లేదు. ముఖ్యంగా స్టూడెంట్కు వాస్తవాలు చెప్పాలి. వెకిలి అనేక వీడియోలు నేను ఛానల్ నార్మల్ ఇతర వీడియోలు నేను పబ్లిష్ చేసే స్వభావం నాకు లేదు. మీరు బయట వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఫీక్స్ వాళ్ళ మీద సంబంధించినటువంటి కామెడీ వీడియోస్ చాలా ఉన్నాయి.
వెకిలి వెలిగి ప్రవర్తించడము. ఒక టీచర్ ఫ్రెండ్లీగా ఉండాలి, కానీ టీచర్ ఫ్రెండ్ కాకూడదు. ఇది మంచి వ్యవహారం స్నేహపూర్వకం. ఫాదర్ కూడా ఫ్రెండ్లీగా ఉండాలి, కానీ ఫాదరే ఫ్రెండ్ అయితే అది విపరిణామాలు వస్తాయి. కాబట్టి స్టూడెంట్ టీచర్ మధ్య ఒక హుందాతనంతో ఉన్నటువంటి స్నేహభావము, ఒక ఆప్యాయత ఉండాలి. తప్ప వెకిలి చేస్తూ స్టూడెంట్స్ను ఏవో అన్వాంటెడ్ థింగ్స్తో మాట్లాడము, లవ్ అఫేర్స్ గురించి మాట్లాడము, అమ్మాయిల గురించి మాట్లాడము, గ్యాసిప్స్, రూమర్స్, అంతా పిచ్చి విన్యాసాలతోటి క్లాస్ రూమ్లో డ్యాన్స్లు వేస్తూ ఇంకేదో చేస్తూ ఇవన్నీ యూట్యూబ్లో వ్యూవర్షిప్ పనిచేస్తాయి, కానీ రిజల్ట్స్ కోసం పనిచేయాలి, మంచి రిజల్ట్స్ రావడం కోసం. కాబట్టి మిత్రులారా, ఈ డిఫరెన్స్ అందుకోవాలి. చాలామంది సమస్య ఏంటంటే పేరెంట్స్ ఏమో కన్వెన్స్లో కూడా మంచి టీచింగ్ ఇచ్చేటువంటి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇచ్చేటువంటి, మొత్తం బాధ్యత తీసుకునేటువంటి కాలేజెస్కి వెళ్దామని పేరెంట్స్ అనుకుంటున్నారు. పిల్లలేమో యూట్యూబ్లు చూసి అట్రాక్ట్ అయిపోయి నేను ఫిజిక్స్ వాళ్ళంటిది పోతా అనేటువంటి దాని మీద ఇద్దరి మధ్య కూడా ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఇంటర్మీడియట్ మనం చేరేది రిజల్ట్స్ కోసము. అఫ్కోర్స్ రిలాక్సేషన్ అవసరం, గ్రౌండ్ ఉంటే ఇంకా మంచిది, కానీ మనము ఉన్నంతలో మంచి ఇంజనీరింగ్ కాలేజే లక్ష్యం తప్ప ఆ రెండేళ్ళు ఎంటర్టైన్మెంట్ కాదు. ఎంటర్టైన్మెంట్ అనేది ఇంజనీరింగ్లో చేయండి, తప్పలేదు, స్కూల్లో చేయండి, కానీ ఇంటర్మీడియట్ మాత్రం చాలా ఇంటెన్సివ్ కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థ. ఆ పని నానో చేస్తే నానోలాగా అనేక ఇన్స్టిట్యూషన్ చెప్పు, ఒక వీడియోలో అందరి పేర్లు ప్రస్తావించడం కాదు కాబట్టి నేను నానో గురించి మాట్లాడుతున్నాను. కానీ ఈ ఫిజిక్స్ వాళ్ళ వల్ల అట్రాక్షన్ ఉంటుంది, బహుశా క్లాస్ రూమ్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఒక స్టూడెంట్ ఫిజిక్స్ వాళ్ళ క్లాస్ విని లేకుండా నానో క్లాస్ వినో మరొక క్లాస్ వింటే మీకు ఫిజిక్స్ వాళ్ళ క్లాస్ అద్భుతంగా అనిపించచ్చు. ఎందుకంటే ఈజీ టాపిక్ను ఆకర్షణీయంగా, అందంగా జోక్స్ వేస్తూ సరదాగా కవ్విస్తూ నవ్విస్తే అందంగా అనిపిస్తుంది. అందంగా అనిపించినవన్నీ ఆనందంగా అనిపించినవి మంచి కాదు, కాస్త సీరియస్గా నేర్చుకోవాల్సిన విషయం అనేటివి కూడా చెడ్డవు. కాబట్టి రిజల్ట్స్ ఓరియంటెడ్ కోచింగ్లోకి వెళ్ళండి, డిసిప్లిన్ నేర్పేటువంటి సంస్థలో చేరండి. ఏదో అట్రాక్షన్ వల్ల వాళ్ళకి ప్రయోజనం. ఇంకొక విషయం ఏంటంటే ఫిజిక్స్ వాళ్ళలో కొన్ని చాలా భారీ మొత్తం 100,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఆ ఇన్వెస్టర్స్ సాటిస్ఫై చేయడం కోసం ఆఫ్లైన్ కోచింగ్ పెద్ద ఎత్తున తెరిచి వాళ్ళు లాభాలు ఇవ్వడం కోసం అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. అదంతా కూడా ఇన్వెస్టర్ నిర్దేశిస్తారు దాని పద్ధతిని, వాటన్నిటిని కూడా. అనేక మంది టాప్ నాచ్ ఫ్యాకల్టీస్ని కూడా వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం లేదు, ఎందుకంటే అవంతా కూడా లాభార్జన కోసం ఇన్వెస్టర్ చేసేటువంటి కాలేజెస్. వీళ్ళు ఇన్వెస్టర్స్ లేరు ఎవరికి. ఉదాహరణ నాన్న వల్ల మొత్తం వాళ్ళు ఒక్క మనిషి కూడా వేరే ఇన్వెస్టర్, వాళ్ళు ఇద్దరు మాత్రమే ఉన్నాయి. ఇన్వెస్టర్స్ వస్తే మీరు దాని యొక్క డైరెక్షన్ మారుతుంది, అకాడమిక్ పర్స్పెక్టివ్లో మన డెవలప్మెంట్ ఉండదు. కాబట్టి నా దృష్టిలో ఒక మంచి స్థానికంగా ఎదిగినటువంటి కాలేజ్ అనేది నార్త్ ఇండియా ఎదిగిన దానికంటే బెటర్. అట్లానే హైదరాబాద్ ఉన్నవి అద్భుతం అని చెప్పడం లేదు, నార్త్ ఇండియా నుంచి అన్ని అధ్వానం అని చెప్పడం లేదు. ఫిడ్జిని అనేక వీడియోలు చేస్తుంది. దురదృష్టవశాత్తు ఆర్థిక సమస్యల వల్ల అది ఇబ్బంది పడి కొంచెం ఇబ్బంది పడింది. ఈ సంవత్సరం చాలామంది వెళ్ళిపోతున్నారు, దురదృష్టం జరిగింది. కానీ అద్భుతమైన సంస్థ నార్త్ ఇండియా నుంచి వచ్చింది. అట్లా నేనేం క్లాసిఫై చేయట్లేదు నార్త్ అంతా చెడ్డవి సౌత్ అంతా మంచిగా అని, అట్లేం లేదు. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్స్లో మాత్రం డెఫినెట్గా హైదరాబాద్లో స్థిరంగా కాన్స్టెంట్గా డెడికేషన్తో చేయడం సంస్థలు మంచివి. ఫిజిక్స్ వాళ్ళు అనేటువంటి వాటిని అది రికమెండ్ చేయకపోవడమే మంచిది. కావాలంటే 2-3 ఏళ్ళు రిజల్ట్స్ మంచిది, అద్భుతమైన ర్యాంకులు ఇచ్చినట్టయితే ప్రూవ్ చేస్తే అప్పుడు ఆలోచిద్దాం దాని గురించి. కాబట్టి మీరు మిగతా గైడెన్స్ కోసం మీరు స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ కాల్ చేయాలి, లేదా డిస్క్రిప్షన్ ఉండే లింక్కు క్లిక్ చేస్తే వాట్సాప్లో చేరుతారు. ధన్యవాద్. భారత్ మాతాకి జై.